వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎప్పుడు కాస్త వార్తల్లో నిలిచేటువంటి విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య ఎందుకు సైలెంట్గా ఉన్నారు. మొన్న మధ్యన బెల్లంకొండ వారి ఇంట్లో పెళ్లికి సంబంధించి వెళ్ళొచ్చారు, అక్కడికి అది అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ సైలెంట్గానే ఉన్నారు, పెద్దగా ఏం మాట్లాడలేవు. ఆయన యూనివర్సిటీ సంగతి ఏమైంది, దాని మీద కేసులు, ఫైన్ కట్టారా లేదా, అండ్ వెనక్కి డబ్బులు ఇచ్చారా లేదా, యూనివర్సిటీ వసూలు చేసినటువంటి అమౌంట్ అంతా కూడా వెనక్కి ఇచ్చారా లేదా, ఇవన్నీ ప్రస్తుతానికి సైడ్ అయిపోయాయి. ఎందుకంటే రోజు కొత్త కొత్త వార్తలు వేరే వస్తున్నాయి కాబట్టి. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇటీవలే మంచు మనోజ్ చాలా కీలకమైనటువంటి ప్రకటన ఒకటి చేశారు. ఐక్య అని ఒక సంస్థని స్టార్ట్ చేశారు, సేవా సంస్థ లాంటిదే. ఐక్య అని స్టార్ట్ చేసి దానికి సంబంధించి ప్రకటన కూడా విడుదల చేశారు. ఐక్య ధైర్య సేనా సమితి, ఐక్య ధైర్య సేనా సమితి అని స్టార్ట్ చేశారు. అండ్ రేపు ఆయన పుట్టినరోజు, మనోజ్ పుట్టినరోజు, దాని సందర్భంగా ఇవాళ మీడియాతో కాస్త సమావేశం అయ్యి చిట్చాట్ చేస్తూ అసలు అది ఏంటి అనేది చెప్పుకొచ్చారు. అలాగే భూమా మౌనికారెడ్డికి సంబంధించింది కూడా ఆయన ఒక షాకింగ్ న్యూస్ రివీల్ చేయడం జరిగింది. ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుంది, అంటే 2029 ఎన్నికల్లో తను పోటీ చేస్తుంది అని చెప్పని ప్రకటించారు. అలాగే ఐక్య అనేది రాజకీయ సంస్థ కాదు, ఇది ప్రజల గొంతుగా ఉండేందుకు దాన్ని ప్రారంభించాను అని చెప్పి. అండ్ ఈ సంస్థకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు అని కూడా చాలా స్పష్టం చేశారు. ఐక్య కార్యకలాపాల కోసం తన సొంత నిధులనే ఇందులో వాడతాను అని చెప్పని అన్నారు. అయితే మా మీడియా వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వెంటనే అడగడానికి, ఏం సార్ మరి మీ నాన్నగారితో ఉన్నటువంటి గొడవలు ఇవన్నీ ముగిసిపోయాయా అంటే దానికి ఇచ్చిన సమాధానం ఒకసారి మీరే చూడండి. చూసారుగా ఆయన అన్నటువంటిది. ఆ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు అంటే వెళ్ళి మోహన్ బాబు గారిని అడగండి. సరే, అక్కడ దాకా అయిపోయిందా అంటే లేదు. దానికి మళ్ళీ పాత గొడవ సంగతి తీసుకొచ్చి అప్పట్లో మైక్ తోటి కొడితే విలేకరికి తగిలింది చూసారా, దానికి సంబంధించిన ఇన్సిడెంట్ ఇవన్నీ తీసుకొచ్చి వెళ్ళండి, ఆయన దగ్గర మైక్ తీసుకెళ్ళకండి, ఒకవేళ మైక్ తీసుకెళ్ళినా హెల్మెట్ పెట్టుకెళ్ళండి అంటూ ఆ రోజు సంఘటన మళ్ళీ గుర్తు చేసి ఒక పంచ్ అయితే వేసినట్టుగానే తెలుస్తోంది. అంటే ఇంకా వివాదాలు అవి పూర్తిగా సద్దుమణగా లేదు, ఆయన ఏమీ ఒప్పుకోవడం లేదు. ఇంకా ఈ కేసుల వివరాలు వీటితోటి కాస్త సతమతం అవుతూనే ఉన్నాడు. ఈవెన్ మంచు విష్ణు కూడా దీనికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు. అండ్ మొన్న మధ్యన కూడా చూసాంగా మంచు విష్ణు ఏ విధంగా ఇది చేశాడు అనేది. అలాగే మా అసోసియేషన్ ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో తెలియదు, అప్పటిదాకా మరి ఈయనే అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉంటాడా అనేది కూడా అడుగుతున్నారు. అసలు మా అసోసియేషన్ తరఫున అసలు ఏం చేస్తున్నారు అనేది కూడా అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సాయం చేయాలి అనేక కార్యక్రమాలు ఇవన్నీ. మా అసోసియేషన్ తరఫున ఇప్పటివరకు జరిగినటువంటి ఒక పెద్ద ఈవెంట్ కానీ ఒక ప్రకటన కానీ ఏదీ లేకుండా అయిపోయింది. ఓ పక్కన గొడవలు ఇవన్నీ నడుస్తుంటే మరి విష్ణు ఏం చేస్తున్నాడు అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. మరొక పక్కన కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నటువంటి మంచు మనోజ్ మంచి హిట్లు చూస్తున్నాడు. భైరవం తర్వాత మన వచ్చినటువంటి మిరాయ్, ఆ తర్వాత రాబోతున్నటువంటి పిక్చర్స్, తన ఓన్ పిక్చర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి వరుసగా లైన్లో పెట్టుకుంటూ అలాగే కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబంతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా ఉంటే బాగుండేది, కానీ మోహన్ బాబు తోటి ఉన్నటువంటి గొడవలు వీటితోటి మనోజ్ని దూరం పెట్టారు. సో దానికి ఈ సెటైర్ ఇదంతా వేసింది. పెద్దరికంగా ఉండగానే సరిపోదు, దానికి తగ్గట్టుగా ఉండాలి అనేది ఇప్పటికీ చాలామంది చెప్తున్నటువంటి మాట. మరి మోహన్ బాబు గారి దాకా అది వెళ్తుందా? ఇప్పటికైనా ఈ గొడవలు ఇవన్నీ వదిలేసి కుటుంబంతో హ్యాపీగా ఉంటారా అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.